వెంకటేశాయ శ్రీ పద్మావత్యై నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్పరమేష్టిగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీపరాంకుశదాసాయ నమః. శ్రీమద్వ్యామనమునయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీపుండరీకాక్షాయ నమః. శ్రీమన్నాథమునయే నమః. శ్రీమతే శఠగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రియై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. పద్మావత్యై నమః. శ్రీశేషపక్షేశ్వర పద్మగర్భ శైనేశముఖ్యాన్ ప్రతిబోధయంతాం శ్రీపాంచరాత్రాగమశాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రః ప్రమణం వందే రమ్యజామాతరం మునిం. యోనిత్యమచ్యుత పదాంబుజ జుగ్మరుక్మ వ్యామోహతః స్థితతరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్స దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఏకాదశి వ్రతమహత్యాలను గురించి మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. వీటిలో ప్రధానంగా ఈ యొక్క 12 నెలలకి 24 కాకుండా అధిక మాసాలతో సహా 26 ఏకాదశి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఏకాదశి ఒక్కొక్కసారి సిద్ధాంత భేదంగా కూడా వస్తూ ఉంటుంది. దానిలో ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం అన్నటువంటి రూపకర్తలైనటువంటి శ్రీ మధ్వాచార్య స్వామి, శంకరాచార్య స్వామి, రామానుజులు, అట్లాగే తదనుగుణంగా వారి యొక్క సాంప్రదాయాన్ని ఆచరించినటువంటి మహానుభావులందరూ కూడా వ్రత విధానము, వ్రతాన్ని ఆచరించాల్సినటువంటి సమయము, వ్రతంలో మనం తీసుకోవాల్సినటువంటి ఆహారము, వ్రతం యొక్క నియమములు, వ్రతాన్ని ఆచరిస్తే వచ్చినటువంటి ఫలితము, ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా మనం ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పుకుంటూ మనం వ్రత విధానాలను తెలుసుకుంటూ ఆచరిస్తూ మనంతరిస్తూ మన తరువాత వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తరించాలనేటువంటి సదుద్దేశ్యంతో మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో మొదటగా మనం చెప్పుకోవాల్సింటే మొట్టమొదటి తొలి ఏకాదశి. ఇది ఆషాఢశుద్ధ శుక్ల పక్షంలో, అంటే శుద్ధం అంటే శుక్లపక్షమే, శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి. దీనినే శయన ఏకాదశి, దీనినే ముఖ్యంగా మనం అనుకునేది తొలి పండగ. అంటే ఒక సంవత్సరం ప్రారంభించిన తర్వాత చైత్రమాసం, వైశాఖమాసం, జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం ఇట్లా మనకు ఉన్నాయి. తర్వాత తదనంతరం వరుసగా అన్ని 12 నెలలు ఉన్నాయి. అయితే చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవం కూడా వస్తుంది. అట్లాగే ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినటువంటి మేషార్థం సంభవం విష్ణోహో దర్శనాత్ శాపనోత్సకం తుండీరమండలే శేషమూర్తిం రామానుజయితిం భజే. రామానుజుల యొక్క ఆ యొక్క మాసంలోనే ఉద్భవించారు. అటువంటి ఇవాళే శంకరో అభయంకర, శంకరాచార్య స్వామి వారు కూడా చైత్రమాసంలోనే ఉద్భవించారు. అట్లాగే మధ్వాచార్యులు వారి యొక్క మత సాంప్రదాయం వారు ఉద్భవించారు. అయితే దీనిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అటువంటి చైత్రమాసానికి కూడా శ్రీరాముల వ్రతాలని మనం 9 రోజుల నవమి వ్రతం ఆచరిస్తాం. అట్లాగే మనకు కొండ మీద కూడా వసంతోత్సవాలు అనేటువంటిది కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. ఏం ఆచరించినా చైత్రమాసం అన్నటువంటిది మొదటిదయ్యిందే కానీ దానికి ప్రాధాన్యత మన వాళ్ళు పెద్దగా చెప్పినట్లుగా కనిపించటం లేదు.
వైశాఖ మాసంలో కూడా ఈ యొక్క వ్రత విధానాలు చెప్పుకొస్తూ చాలా చోట్ల ఏవైతే ఉన్నాయో వసంతోత్సవాదులు నిర్వహిస్తారు. అంటే చైత్రమాసం నుంచి వైశాఖ మాసం పౌర్ణమి వరకు, ఆ తర్వాత అమావాస్య వరకు కూడా ఈ యొక్క వసంత నవరాత్రుల్ని ఆచరించే విధానం ఉన్నది. కాబట్టి మనకేం తెలుస్తుంది, ఇది కూడా ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తాం. అది దానికి కూడా విశేషంగా చెప్పాల. అట్లాగే జ్యేష్ఠ మాసంలో అనేక రకములైనటువంటి వ్రతాలు, అనేక రకములైనటువంటి అంటే వీటన్నిటిలో కూడా ఏకాదశులు వస్తాయండి. చైత్రమాసంలో 2, వైశాఖ మాసంలో 2, జ్యేష్ఠ మాసంలో 2 వస్తాయి. కానీ ఇవన్నీ కూడా తొలి ఏకాదశి కాదు. వీటన్నిటినీ కూడా ఏకాదశి అంటాము. అయితే వాటి యొక్క ప్రశస్తి, వాటి యొక్క గొప్పతనం ఉంది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని, శుక్లపక్షంలో వచ్చేదాన్ని మాత్రమే మనం ఏమంటున్నామంటే శయన ఏకాదశి, తొలి ఏకాదశి, తొలి పండగ. మనకు తెలిసినటువంటి సాంప్రదాయం ప్రకారం భగవంతుడు ఈ యొక్క 8 నెలలు పరిపాలిస్తాడు. 4 నెలలు మాత్రం అమ్మవారు పరిపాలిస్తుంది. ఈ 4 నెలల్లో ఆయన శయన మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి శయన ఏకాదశి, తొలి ఏకాదశి, తొలి పండగ అని ఆగమధర్మ శాస్త్రరీత్యా, అలాగే పురాణాల రీత్యా, అలాగే అనేక సంహితల ద్వారా కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నానన్నమాట. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవటానికి ఇప్పుడు మనకు తెలిసినంతలో ప్రయత్నం చేద్దాం. ఈ ఏకాదశి వ్రత మహాత్యానుల గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే కృత, త్రేత, ద్వాపర, కలియుగాదుల్లో ఈ వ్రత మహాత్యాదులు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మహానుభావుడు, ఒక్కొక్క ఋషి, గొప్పదైనటువంటి వ్యక్తులు దీనిని ఆచరించి మనకు చూపించారు. అయితే అసలు ఏకాదశి అనేటువంటి ఈ యొక్క పదానికి స్త్రీలింగమా, పుల్లింగమా, పురుషుడా, స్త్రీనా, ఇది మనకు చాలా అవసరం. కానీ ఏకాదశి అంటే స్త్రీలింగమే. ఎందుకంటే ఏకాదశి అనేటువంటి ఒక ముర అనేటువంటి మహాభక్తురాలు తను అనేక ఇబ్బందులు పడిన తర్వాత తనని సంహరించడానికి వచ్చినటువంటి ఒక రాక్షసుడితో సంహరింపబడినప్పుడు ఆవిడ విష్ణువుని గురించి ప్రార్థన చేసిందని, తన పేరు మీద కాకపోయినా దానిని ప్రధానంగా తీసుకుని ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు మోక్షాన్ని వసంగోమనేసి విష్ణువుని ప్రార్థించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనిలో ఇంకో కథ ఉంది. ఆ మొర యొక్క భర్త అన్నటువంటి వాడు రాక్షసుడు. వాడు చాలా అకృత్యాలు చేస్తున్నాడు. వాణ్ణి సంహరించాడు శ్రీ మహావిష్ణువు. ఆ రోజు ఏకాదశి తిథి ఇంకా కాలేదు. కానీ ఏంటంటే తన భర్తని సంహరించాడు కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఆవిడ అడిగింది, నా భర్తను సంహరించారు, వెంటనే ఆయన మోక్షానికి వెళ్ళిపోవాలని చెప్పింది. చెబుతూ ఏమడిగింది, ఏ రోజైతే ఏకాదశి నాడు మరణిస్తారో, ఏ రోజైతే వాళ్ళు ఇతర దేహ యాత్ర సాగిస్తారో వాళ్ళకి, ఆ రోజు మరణించినటువంటి వాళ్ళకి, ఆ రోజు పరమపదించినటువంటి వాళ్ళకి పరమపదంలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని కల్పించండి అనేసి ఆవిడ ప్రార్థన చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆ వ్రతాలు ఏకాదశి వ్రతంతో ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇది ఈ రోజుది కాదండి, ఇది కృతయుగంలో జరిగినటువంటి సమాచారం. అంటే కృతయుగంలో జరిగింది. తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగాదుల్లో కూడా ఇటువంటి వ్రతాలు ఆచరించిన వాళ్ళు ఉన్నారు. ద్వాపర యుగంలో అంబరీషుడు అనేటువంటి మహాభక్తులందరూ కూడా ఆచరించినటువంటి వాళ్ళు ఉన్నారు. కలియుగంలో కూడా మిగతా వాళ్ళందరూ ఆచరించినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. ఎందుకంటే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మ, అహల్పదాభ్యాం, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, బలిహి, విభీషణ అని ఈ మహానుభావులు, మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళే. ఈ వ్రతం ఆచరించడం వల్ల శుభం కలిగింది. ఈ వ్రతం ఆచరించినటువంటి విధానం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించినందువల్ల కష్టాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించినందువల్ల ముఖ్యమైనటువంటి కలియుగంలో వచ్చే రుగ్మతుల నుంచి రక్షింపబడి ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకనంటే మన పెద్దవాళ్ళు ఏం చెబుతారంటే, వారానికి ఒక్కసారైనా సరే ఖాళీ కడుపుతో ఉండరా అంటారు. అందుకని ఆ పెద్దవాళ్ళు ఏం చేశారు, 15 రోజులకు ఒక్కసారి
పూర్తిగా నిరాహారులై నిర్జలులై, అంటే నిర్జలు అంటే జలం లేకుండా ఉండేది, ఆహారం తీసుకోకుండా ఉండేది, ప్రసాదం తీసుకునేది. దీనిలో 3 మతాలు ఉన్నాయి. ఒకటి, కొంతమంది ఏం చేస్తాడు, జలం కూడా తీసుకోకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నిర్జల ఏకాదశి అంటారు. తరువాత వాళ్ళు ప్రసాదాన్ని స్వీకరించకుండా తీర్థాన్ని మాత్రం, అంటే మంచినీళ్లు మాత్రమే తాగి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఏకాదశి అంటారు. తర్వాత ఏంటంటే ఈ యొక్క ప్రసాద భక్షణం చేసినటువంటి వాళ్ళు తీసుకునే ప్రసాద సహిత, అంటే పెరుమాళ్ళ ప్రసాదం స్వీకరించిన తర్వాత చేసేది అది ఏకాదశి. ఈ 3 కూడా పరమాత్మను చెందటానికే ఉపకరిస్తారు. అసలు దీని పేరు ఏమిటి? ఏకాదశి వ్రతం. ఏకాదశి అంటే ఏమిటి? ఏమీ తినకుండా శుభ్రమైనటువంటి మనస్సుతో ఉంటాం. దీనికి ఏం చెప్పింది ఆగమధర్మం? ఉపవాసం చెయ్యండి అని చెప్పింది. ఉపవాసం అంటే ఏమిటి? ఉపసమీపే ఇత్యర్థః వాసః, అంటే ఉప అంటే సమీపముగా, వాసః అంటే నిత్యవాసః వసతి ఇత్యర్థః, దగ్గరగా ఉండటం. ఎవరికి? పరమాత్మకి. పరమాత్మకి దగ్గరగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉదయాన్నే లేచిన తర్వాత నిత్య సంధ్యావందనాదులు అయిన తర్వాత, అనుష్ఠానం అయిన తర్వాత భగవంతుడి ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, ఏకాదశి వ్రతం అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం మాత్రం తినకూడదు, దేవుణ్ణి కూడా పస్తు పెట్టాలి అనేటువంటి ఒక సిద్ధాంతంలో కొంతమంది ఉన్నారు. ఈ వ్రత విధానం మనకు మాత్రమే, పరమాత్మకి కాదు. పరమాత్మని మనం ప్రార్థన చేస్తున్నాం. పరమాత్మకి నృత్య గీత వాద్య వినోదాదులు మొత్తం ఉన్నాయి. ఆయనకి ఏదైతే మనం ప్రతి నిత్యము చేసేటువంటి కైంకర్యాదులు ఉన్నాయో అవేవీ ఆపటానికి లేదు. రెండోది, ఆయనకి సమీపంగా ఉంటాం, మనం ఉపవాసం చేస్తాం. ఎందుకని అసలు ఉపవాసం చేస్తాం? ఎప్పుడైతే ఆకలి బాగా ఎక్కువై కడుపులో ఎలకలు పరిగెత్తుతుంటాయో అప్పుడు ఏం చేస్తామంటే, ఓహో మనం ఈరోజు భగవంతుడి దగ్గరగా ఉన్నాం కదా, ఉపవాసం చేస్తున్నాం కదా అనేసి నిమిషానికి భగవన్నామస్మరణ చేసుకోవటానికి ఉపకరించేటువంటి ఆయుధమే ఉపవాసం. దాన్నే ఏకాదశి వ్రతంలో చేస్తే గొప్పవారు. ఎందుకని? తిథుల్లో కూడా ఏకాదశికి విశిష్టమైనటువంటి తిథి, అది విష్ణుయాగమైనటువంటిది అని. అంటే త్రయోదశ్యై నమః, కామాయై నమః, ద్వాదశ్యై నమః ఇట్లా చెప్పుకుంటూ ఏకాదశ్యై నమః. అట్లాగే ఏకాదశి అనేసరికి విష్ణు సంబంధమైనటువంటిది. విష్ణు సంబంధమైనటువంటి పూజ చేస్తున్నావు కాబట్టి ఏకాదశిని మాత్రమే ఇటువంటి వ్రతాన్ని ఆచరించు. ఇంకోటి ఏంటి? ఈ ఏకాదశి వ్రతం యొక్క ఫలితాన్ని చెబుతూ మురా అన్నటువంటి ఆవిడ వరం కోరుకుంది. ఈరోజు ఈయన ఫలానా వాడు సంహరింపబడ్డాడు కాబట్టి వాడి పుణ్యలోకాలు వెళ్ళాలంటే ఏదో ఒక రోజు కావాలి కాబట్టి దాన్ని ఏకాదశిగా నిర్ణయం చేసి ఆ రోజు ఎవరైతే పరమపదిస్తారో వాళ్ళందరికీ కూడా పరమపద వాసం కలిగేటట్లుగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేసింది. కాబట్టి వీటిలో మనకేం తెలుస్తుంది? వ్రతం, ఈరోజు వ్రతం చేయాలి అంటే ఏం చేయాలి? అసలు వ్రత విధానాలు ఏంటి? ఈరోజు దశమి రోజు రాత్రికి మనం ఏం చేస్తామంటే ఆహారం ఏమి స్వీకరించకుండా ఏదో మరీ వయస్సు అయిపోయిన వాళ్ళు, అట్లాగే ఈ ఆశ్రమ ధర్మాదులన్నీ కూడా గృహస్థాశ్రమానికి చెందినవే కానీ అవతలున్నటువంటి భిక్షువులకు చెందినది కాదు, యువతలున్నటువంటి వానప్రస్థులకు చెందినది కాదు, అవతలున్నటువంటి సన్యాసులకు చెందినది కాదు, ప్రధానంగా గృహస్థులు. నిర్ణయ సింధు గ్రంథాలు ఏం చేస్తాయంటే ఈ వ్రత విధానాలకు వచ్చేసరికల్లా మిగతా వాళ్ళకి ఏదైతే వానప్రస్థ గృహస్థాశ్రమ ధర్మాలు ఉన్న వాళ్ళందరూ గృహస్థాశ్రమ ధర్మానికి ఇది వర్తించక్కర్లేదు అంటాడు. ఎందుకంటే గృహస్థువు కష్టపడి సంపాదించి 10 మందికి పెట్టి పోషించి వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వానప్రస్థులు కానీ బ్రహ్మచర్యలు కానీ సన్యాసులు కానీ వీళ్ళందరూ పోషించేది గృహస్థువే కాబట్టి వాడికి ఈ వ్రత విధానాలు అక్కర్లేదు అని నిర్ణయ సింధు ప్రమాణం. అయితే వ్రత ధర్మాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రయుక్తంగా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. దీనిలో ప్రధానంగా దశమి నాడు రాత్రి ఉపవాసం చేయమని, ఆ రోజు జాగరణ చేయమని, అంటే పూర్తిగా మేలుకోమని ఆగమధర్మం శాస్త్రధర్మం. ఏకాదశి హృదయాన్నే స్వామిని ప్రార్థించేదానికి ముందువ నిత్యకర్మానుష్ఠానం కృత్వా దేవాలయం ప్రవేశ్య స్తోత్రపాఠాన్ పఠిత్వా అని ఆగమధర్మం చెబుతుంది. అంటే నిత్యకర్మ అనుష్ఠానాదులు చేసుకోవాలి. దంతదామన
జిక్పోర్లంఘన, గండూష, స్నాన ఇటువంటివి ఏవైతే ఉన్నవో వాటన్నిటినీ శాస్త్రరీత్యా ధర్మాదుల రీత్యా శృత ధర్మాదుల రీత్యా ఆచరించాల్సిందే. ఆచరించిన తర్వాత భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. భగవంతుని ప్రార్థన వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళకున్నటువంటి ఆచారాలు, వాళ్ళకి ఏ శ్లోకాలు ఉన్నాయితో వాటి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. అది అద్వైతమా, విశిష్టాద్వైతమా, ద్వైతమా, ఇంకో మతమా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న లేదు. వాళ్ళ ఆచరణిచ్చే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ ప్రకారం భగవద్ ఆరాధన చెయ్యాలి. ఏ భగవంతుని ఆరాధన చెయ్యాలి? విష్ణువునే. ఎందుకంటే విష్ణువే మోక్షాన్ని ఇచ్చేవాడు. విష్ణువే ఆ యొక్క మొరని ఆలకించి ఆ రోజుని పరమపదం ఇస్తానులే, నువ్వు కంగారు పడద్దమ్మా అని చెప్పినవాడు. కాబట్టి ఎవరిని ఆచరించాలి? విష్ణువుని గురించి ఆచరించాల్సినటువంటి వ్రతమే ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరించారో, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఆచరింపపోతారో వాళ్ళందరికీ కూడా గొప్పదైనటువంటి పరమపదం వస్తుంది. ఈరోజు దశమి రోజు రాత్రి మనం ఉపవాసముండి ఏకాదశి వ్రతాన్ని ప్రాతకాల మన కార్యక్రమాలు నిత్యకర్మానుష్ఠానాలు పూర్తి చేసుకుని భగవద్ ఆరాధన చేసి భగవంతుడికి అన్ని పదార్థాలు నివేదన పెట్టాలి. దేవుడికి అన్ని పదార్థాలు నివేదన పెట్టి ఆయన్ని తృప్తిపరిచి ఆయన యొక్క నామస్మరణ చేస్తూ అతి సమీపంలో ఆయనకి, ఇది ఉపవాసం అంటే ఉపసమీపే వాస ఉపవాస. ఆయనకు సమీపంలో ఉంటూ ఆయన్ని ప్రార్థన చేస్తూ మాధ్యాహ్నికం కూడా నిద్రపోకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. దీనిలో ఇంకొక పద్ధతి ఉంది. అదేంటంటే భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళని విశిష్టాద్వైతులని, భగవంతుడి యొక్క తీర్థాన్ని మాత్రమే స్వీకరించేవాళ్ళు అద్వైతులని, ఆ యొక్క భగవంతుడి యొక్క ఏమీ కూడా చూసి సంతోషపడేవాళ్ళు మానసికంగా ఆరాధన చేసేవాళ్ళని ద్వైతులని ఆగమధర్మం చెబుతుంది. వాళ్ళ ధర్మానుసారం కొంతమంది నిర్జలంగా ఉంటారు, కొంతమంది స్వామి తీర్థం స్వీకరిస్తారు, కొంతమంది ప్రసాదం కూడా స్వీకరిస్తారు. హరిది పాపాని తుష్ట చిత్తైరపైస్మృత అనిశ్చయాపసమష్టో దహత్యైరపపాతక అంటుందంటే ఏంటి? హరి 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 అనేటువంటిది నీ లోపల ఎప్పుడూ కూడా ఉండాలి. ఎప్పుడూ ఉంటే నువ్వు భగవంతుడికి దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నట్లే, నీకు భగవంతుడు దూరంగా ఉన్నాడు ఉన్నా సరే ఆయన దగ్గరగా వచ్చినట్లే. అంటే ఏమిటి? నిత్యము కూడా మనస్సులో స్వామిని ప్రార్థిస్తూ నీ వృత్తి ధర్మాన్ని నువ్వు ఆచరించు. ఏకాదశికి ముందుగా అయినటువంటి దశమి రోజు నేల మీద పడుకోవాలి, ఏకాదశి రోజు నేల మీద పడుకోవాలి. భక్షణానికి వస్తే వాళ్ళ ఆచార ప్రకారం చేయొచ్చు. మరుసటి రోజు లేచిన తర్వాత ద్వాదశి పారాయణ అంటారు దీన్ని. అంటే ఏంటండి? కొంతమంది సూర్యోదయానికి ముందే ద్వాదశి పారాయణ చేస్తారు, కొంతమంది సూర్యోదయం అయిన తర్వాత ద్వాదశి పారాయణ చేస్తారు, కొంతమంది సూర్యోదయం అయిపోయిన తర్వాత మాధ్యాహ్నిక సమయంలో ద్వాదశి పారాయణ చేస్తారు. కానీ ఆగమ ధర్మంలో ఏంటంటే వీడి సంధ్యావందనాలు కనుక నిర్వహించకుండా ప్రసాద భక్షణం చేయకూడదు. అయితే కొంతమంది సాంప్రదాయంలో ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నాన సంధ్యాది అనుష్ఠానాలు మొత్తం పూర్తి చేసుకుని వాళ్ళు ప్రసాదం స్వీకరిస్తారు. ఏదైనా సరే సూర్యోదయమో సూర్యోదయానికి ముందో మాధ్యాహ్నిక లోపుగా ఏదో వాళ్ళకు తోచినటువంటి ఆహార పదార్థాలు కూడా స్వీకరించాలి. ద్వాదశి నాడు చేయాల్సింది ఏంటండి? ఉసిరికాయ పచ్చడి తింటాం, అవిశాఖ కూర తింటాం, ప్రధానంగా తులసి తీర్థం తీసుకోవడం. ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా, వైద్యపరంగా, శాస్త్రపరంగా పనికొచ్చేవి మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని స్వీకరించిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ నిద్రపోకూడదు, రాత్రికి నిద్రపోవాలి. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం ఏంటి? దశమి రోజు రాత్రికి ఉపవాసం అక్కర్లేకపోయినా, ప్రసాదం కాకపోయినా ఏదో కొద్దిగా అంత ఆత్మ నిలుపుకోవటానికి తీసుకుని ఏకాదశి నిర్జల ఉపవాసం చేసేవాళ్ళు, లేదంటే జలభక్షణం చేసేవాళ్ళు, లేదంటే పూర్తిగా లోపల ఉన్నటువంటి ఆత్మారాముడితో ఉన్నటువంటి పరమాత్మని ఇబ్బంది లేకుండా ఉండటానికి అంత ప్రసాదం స్వీకరించే వాళ్ళని ఆయా ఆశ్రమ ధర్మాల ప్రకారం చేసుకుంటూ మరుసటి రోజు మళ్ళీ ఉదయాన్నే కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద భక్షణం చేసి రాత్రికి మళ్ళీ
మామూలుగా శయనించి త్రయోదశి నాడు నిత్యకర్మానుష్ఠానం చేసుకోవాలి. తొలి ఏకాదశి, తొలి పండగ శయన ఏకాదశి అంటే ఏమిటి విశేషం? ఇప్పటిదాకా భగవంతుడి పరిపాలించి తన విశ్రాంతి తీసుకుంటూ ప్రపంచం యొక్క భారము పద్మావతి అమ్మవారు అదే మహాలక్ష్మి మీద ఉంచారన్నమాట. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఒక మహాయజ్ఞం చేసినట్లే. కృత, త్రేత, ద్వాపర, కలియుగాదుల్లో ఏ యుగంలో అయినా సరే వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తే చాలు మహాయజ్ఞాలు చేసినట్లే. ఎందుకనంటే కొన్ని ఆశ్రమ ధర్మాదులకు కొన్ని యజ్ఞ యాగాదులు పూజలు హవనాదులు ఉంటాయి, కొంతమందికి అది కూడా లేదు. మరి వాళ్ళు తరించిపోవాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఆ వ్రతం ఏ యుగంలో ఆచరించినా సరే ఖచ్చితంగా పరమపదం ఉంది కాబట్టి దాన్ని ఆచరించండి. అనేక పాపాలు చేసినటువంటి మనకు వాటి ద్వారా ఉపశమనం కలగటానికి మనం దీనిని చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఈ వైతరిణి నది దాటితేనే కానీ పితృలోకానికి వెళ్ళాం. అప్పటిదాకా మనం ఏమంటామంటే ప్రేత అంటాం, చనిపోయిన అతన్ని ప్రేత శబ్దంతో చేస్తాం. తర్వాత ఏంట్రా అంటే ఇదఃపరం ప్రేత శబ్దం నాస్తి అనేసి మనకు ఆ యొక్క యాజుష స్మార్తాదుల్లో తెలుస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఈ యొక్క అపరకర్మలు అంటారు, దానిలో ఉంటుంది. తర్వాత పితృలోకానికి వెళ్ళేటప్పుడు వైతరిణి నదిని దాటాలి. అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘట్టం జీవుడికి. ఆ జీవుడు అక్కడ దాటాలంటే ఆ యొక్క ఆవు తోకని వాడు గట్టిగా పట్టుకుంటాడు. ఆ ఆవు వైతరిణి నదిని దాటించి ఈ జీవుణ్ణి అవతలికి పంపిస్తుంది. అందుకని మనకు గోవుని గురించి ఎందుకు పూజించాలి అంటే అది యొక్క విశేషం ఉంది మనకు. ఎత్తగస్తే మహాపాపం దేహే తిష్టతి మామకే ప్రాసనే పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధసం అని మంత్రాన్ని స్మరిస్తూ ఆ యొక్క పంచగవ్య ప్రాసన కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి సమస్తమున్నైనటువంటి దోషాలు తొలగిపోతాయి అనేసి చెబుతూ ఉంది. పంచగవ్య ప్రాసన చేసినటువంటి దానివల్ల మనకు కలిగే ఫలితాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి అందరం కూడా పంచగవ్య ప్రాసన చేద్దాం. ప్రాసన చేయాలంటే ఏం చేయాలి? ఆవును పూజించాలి, ఆవును రక్షించాలి. అప్పుడే ఈ ప్రపంచం మొత్తం కూడా సుఖము, శాంతి, సౌభాగ్యాదులతో వర్ధిల్లుతాయి అనేసి మనకు తెలుస్తుంది. सकल देवतारूपिणि गोमहालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी सकल देवतारूपिणि गोमहालक्ष्मी
సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం ఓ ధూళిని దేవతలే ధరించెదరురా ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత మన సాంప్రదాయాల్లో త్రిమతస్థులు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని వాళ్ళ ధర్మాదుల్లో ఆచరిస్తున్నారు. అయితే వాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఖచ్చితమైనటువంటి వాళ్ళు ఏ యొక్క పరమపద ప్రాప్యాన్ని కోరుకుంటున్నారో వాళ్ళకి అందుతుంది అనేసి మనం ఈ యొక్క భక్తి ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం.